కి శ్రీ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే జనరల్గా ఓ రెండు ముక్కలో నలుగురికి థ్యాంక్స్ చెప్పి ముగిస్తే అందరూ వెళ్ళిపోతారు. కానీ నాకు కొంచెం ఇంకొక 2 నిమిషాల పని ఎక్కువ ఉంది. మేము ఆహ్వానించగానే సంతోషంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ you very much, and I appreciate you traveled all the way overseas and been here, being partners of Dolby. Thank you very much, sir. And Bunny, hi. So I have to remember 3 persons here. నేను ముగ్గురిని ఇందులో తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. వారు ఇంతకు ముందే చెప్పారు. 50 సంవత్సరాల క్రితం ఈ ఇండస్ట్రీని అంటరాని ఇండస్ట్రీగా చూసిన సొసైటీ, ఆ సొసైటీలో నాన్నగారు నన్ను ప్రోత్సహించి, నువ్వు దీక్షతో పనిచేస్తే ఈ సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తావు, పర్వాలేదు ఇండస్ట్రీలోకి రా అని చెప్పడమే కాకుండా తన కూతుర్ని ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తికి 45 ఏళ్ల క్రితం తను ఇచ్చి పెళ్లి చేశారు. అటువంటి భావం కల ఆయన ఇవాళ పైనుంచి వారు చెప్పినట్టుగా చూసి ఆనందపడుతూ ఉంటారండి. రెండో వ్యక్తి ఎంతోమందికి తను ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి, ఎంతోమందికి హీరోలు అవ్వడానికి ఒక బాట వేసి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన చిరంజీవి గారు. ఆయన్ని కూడా మనం తలుచుకోవాలి. నాకు ఈ ఎగ్జిబిషన్ సెక్టార్ మీద ఒక ఇంట్రెస్ట్ కలగజేసిన నారాయణదాస్ నరం గారు, మన ఏషియన్ ఫిలిమ్స్ వారు, ఆయన తలుచుకోవాలి. ఈ ముగ్గురిని నేను ఈ థియేటర్ ఓపెనింగ్ సందర్భంగా తప్పనిసరిగా తలుచుకోవాలి. కాగితం పెద్దదే కానీ ఎక్కువ లేదండి ఇందులో, డోంట్ వరీ. హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా చెయ్యాలని సీఎం గారికి అత్యంత కోరిక. ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతూ ఉందని మనకు అనిపిస్తూ ఉంది. హైదరాబాద్ షుడ్ బి అంటే హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా మీరు చేయాలన్న మీ దృఢ నిర్ణయానికి ఇండస్ట్రీ ఎప్పుడు తోడుంటుంది. మీరు అటువంటి ప్రయత్నాల్లోనే ఇది ఒక చిన్న ప్రయత్నం. ఎందుకంటే ఈ థియేటర్ ప్రపంచంలో 3 పెద్ద బిగ్గెస్ట్ డాల్బీ వారి ఉండగానే చెప్తున్నా, బిగ్గెస్ట్ డాల్బీ సినిమాస్ 3 ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్లో ఉంది, అదే ఇది. ఇప్పట్లో ఇండియాలో ఇటువంటి థియేటర్ని పోల్చుకోగలిగిన థియేటర్ ఇంకొకటి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇటువంటి నగరం, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నగరంలో బొడ్డున ఉన్నట్టుగా అవ్వబోతుంది కొన్ని సంవత్సరాల్లో. అటువంటి ఈ ప్రాంతంలో 7 ఎకరాల స్థలంలో ఒక స్టూడియో, ఒక సినిమా థియేటర్ కట్టుకోకుండా నంబర్ ఆఫ్ కమర్షియల్ ఈగా చేసి ఉంటే కొన్ని కోట్ల రూపాయలు నెలకు వస్తాయి. కానీ నేను పుట్టింది, మా నాన్న పుట్టింది, బన్నీ పుట్టింది, వాళ్ళ అబ్బాయి పుట్టింది ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ నేను వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు. సో 4 జనరేషన్లు మేము ఈ ఇండస్ట్రీలో ఉంటూ, ఒక ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి మనం ఇవ్వాలంటే ఇటువంటిది ఇవ్వాలి కదా అని. ప్లస్ నాకు ఆఫ్టర్ ఐ రిటైర్ నేను చూసుకుని గర్వించదగిన ఒక చోటు ఉండాలి కదా అని అనిపించి, అటువంటి రియల్ ఎస్టేట్ ఇది చేయకుండా దీన్ని ఒక థియేటర్గా మలిచాను. దానికి మా నాన్న ఇలా చేయకుండా ఇలా చేశాడేంటి అన్న చిన్న ఫీలింగ్ లేకుండా నా కొడుకులందరూ నన్ను దీనికి ఎంకరేజ్ చేశారు. నువ్వు ఏమి కావాలనుకుంటే అది చేయి డాడీ, వాట్ ఎవర్ గివ్స్ యూ
గ్రేట్ సాటిస్ఫాక్షన్, ప్లీజ్ లెట్ అస్ డూ ఇట్ అని అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి వారానికి 14 రోజులు పనిచేసే మనిషి ఈయన. అటువంటి మనిషి ఆయన్ని నేను ఎక్కువ మీడియాలో చూస్తుంటాను. నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అది మీతో చెప్పాలి సార్. నైకీకి ఒక ట్యాగ్ లైన్ ఉంది, జస్ట్ డూ ఇట్ అని. ఆయనకి ఏదైనా ఇది మంచిది, ఇది ఉపయోగపడుద్ది ప్రజలకి, ఇది తెలంగాణకు ఉపయోగపడుద్ది, హైదరాబాద్, హీ విల్ జస్ట్ డూ ఇట్. ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేకుండా హీ విల్ జస్ట్ డూ ఇట్. దట్స్ వాట్ ఐ హ్యావ్ నోటీస్ సార్. దట్ ఈస్ వాట్ మేడ్ యూ గ్రేట్ టుడే. నేను అది నమ్ముతున్నా. మీరు ఏదైనా గొప్ప పని చేసేటప్పుడు ఈ జస్ట్ డూ ఇట్ గుర్తొస్తుందన్నమాట మీకు. అటువంటి అది అనిపించి నాకు ఎప్పుడన్నా ఆయన ఎదురుగుండా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఇది చెప్పాలని అనిపించింది, చెప్పాను. ఇటువంటిది ఒక్కడిగా డబ్బిస్తే రాదు, నేను వచ్చి ఒక ఇంజనీర్ని అలాట్ చేసేస్తే రాదు. నాకు తోడుగా నా ముఖ్య స్నేహితుడు మూర్తి గారు అని. ప్లీజ్ స్టాండ్ అప్ మూర్తి, లెట్ అస్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు మూర్తి గారు. అండ్ ఈ థియేటర్లో, ఈ థియేటర్ ఇంత అందంగా రావడానికి ఒక కుర్రవాడు, నా నెఫ్యూ, కష్టపడి 2 ఏళ్ళు దీన్ని ఇంచిన దగ్గరుండి చూసుకుని కట్టాడు. తేజ, ప్లీజ్ స్టాండ్ అప్ వన్స్, టర్న్ దట్ సైడ్. అండ్ రమేష్ అని నాకు డిజిటల్ సినిమాకి CEO, అతన్ని ఇబ్బంది పెట్టి అక్కడ కాకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇతను చేసిన పని ఎక్కువ పునాదుల్లో ఉంటుంది కనుక ఈ సినిమాకి పునాది లాంటి వాడు అతను. థ్యాంక్ యూ రమేష్. ఈ ముగ్గురికి నేను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 3 మెమెంటోలు ఇవ్వాలని అనుకున్నాను. ఎక్కడున్నాయి బాబోయ్?